గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస పరిణామాలు ఎలా చూడాలంటారు? వల్లభనేని వంశీ అరెస్టు, దాని తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శ, దాని తర్వాత గుంటూరు మిర్చి యార్డు పరామర్శ. ఈ మూడు సంఘటనలు ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గురిగింజ సామెత మాదిరిగా ఉన్నాడండి. గడిచిన 5 ఏళ్ళ అంతకుముందు అతని గవర్నమెంట్లో ఒక్క రైతుని పట్టించుకున్న పాపాన బాలేదు. ఎక్కడైనా సరే ముంపు జరిగినా, ఏదన్నా పంట నష్టం జరిగినా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకోకుండా 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు ముప్పతిప్పలు పెట్టి ఇప్పుడేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కపట నాటకాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ స్క్రిప్టేనండి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లి, తల్లి, బాబాయ్, సొంత కుటుంబం మీదనే ప్రేమ లేని వ్యక్తి డబ్బునే అతను అమితంగా ప్రేమిస్తాడండి. మనుషులను కానీ రైతులను కానీ ప్రేమించే పరిస్థితి లేదండి. ఆ రోజున సంఖ్యలు లేపించి జైలుకు పంపించిన సంగతి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు మర్చిపోలేరని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రైతుల్ని, సాక్షాత్తు రైతుల్ని సంఖ్యలేసి జైలుకు పంపించావు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది రైతులు ఉసురు తీసుకున్నావు. అమరావతి ఉద్యమంలో ఎంతోమందిని ఏదించావు. మహిళల్ని కడుపు మీద తన్నిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. నువ్వు ఎక్కడ ఏది మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడు. ప్రతిదీ కపట ప్రేమేనండి జగన్మోహన్ రెడ్డిది. ధరల స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకుండా రైతుల్ని దగా చేసింది జగన్మోహన్ రెడ్డేనండి. ఎక్కడ పట్టినా రైతుల్ని అన్ని విధాలుగా అన్యాయం చేసి ఇవాళ మాట్లాడుతున్నాడు గురిగింజ సామెతలాగా జగన్మోహన్ రెడ్డి. మరి వల్లభనేని వంశీ పరామర్శ, వల్లభనేని వంశీ అరెస్ట్, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, దొంగ కేసులు పెడుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు కదా, ఎలా చూడాలంటారు దాన్ని? ఏమండి, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వంలో అతను అంత ముందు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా తప్పుడు కేసులను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. తన పార్టీ కార్యకర్తలు కానీ, తన పార్టీ నాయకులు కానీ క్రమశిక్షణగా ఉండాలా, బాధ్యతగా ప్రవర్తించాలా. పదవి అనేది, అధికారం అనేది ఒక బాధ్యతగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతని గవర్నమెంట్ ఇప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా, దాడులు చేసిన వాళ్ళు కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలకు ఇచ్చిన, తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చిన ఇదే. అది ఎవరు కూడా అనవసరంగా అక్రమ కేసులు పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పబట్టే ఇవాళ కార్యకర్తలు సహనంగా ఉన్నారు. ఇవాళ ఎవరి మీద కూడా వైసీపీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ వాళ్ళు చేసిన తప్పులకే కేసులు పడుతున్నాయి కానీ చట్ట ప్రకారం ఎవరూ కూడా అక్రమ కేసులు ఎక్కడా లేవు. వల్లభనేని వంశీ అన్న పాలు తాగే పసిపిల్లోడా, దుర్మార్గుడు, పరిటాల రవి దగ్గర సిగరెట్లు, టీలు మోసిన ఎదవ ఇవాళ అతని గురించి జగన్మోహన్ రెడ్డి చెబుతాడు. ఆ యదవని చూసంట చంద్రబాబు నాయుడు గారికి జల్స్ అంట. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటి జరిపాని వల్లభనేని వంశీ ఒకడు, కొడాల నాని ఒకడు. హరికృష్ణ కాళ్ళు ఒత్తి సిగరెట్లు మోసి, టీలు మోసి పైకి వచ్చినోడు కొడాల నాని. పరిటాల రవి దగ్గర కాళ్ళు ఒత్తి టీలు, సిగరెట్లు మోసి పైకి వచ్చినోడు వల్లభనేని వంశీ. ఇట్లాంటి ఎదవల్ని మళ్ళా లోకేష్ బాబు గారితో పోలిక. దేంట్లో పోలికరా? వాడేమో ఏలుముద్ర కొడాల నాని, వాడి సంతకమే వాడు సరిగ్గా రాదు, వాడు ఒక మంత్రి. మళ్ళీ వల్లభనేని వంశీ వాడొక పనికి మాలిన ఎదవా. ఎక్కడ పట్టిన కబ్జాలు, మట్టి దోపిడీ, ఇవన్నీ మీరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే మేము చూస్తూ ఉంటే మంచోళ్ళం. అంతేగాని తప్పు చేసి 1000 కోట్లు లూటీ చేసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఒక పెద్ద గజ దొంగవి, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న గజ దొంగలు. ఒక గజ దొంగల టీమే తయారైంది వైసీపీ బ్యాచ్ అంతా. నత్తి పకోడి వాడి గురించి చెప్తాడు దేవినేని అవినాష్. ఈ ఎదవలంతా స్క్రాప్ మొత్తం వైసీపీ పార్టీలోనే ఉందండి. అందగాడంట కదా వల్లభనేని వంశీ, అందగాడంట, కొడాల నాని అందగాడంట. ఈ అందగాళ్ళని చూసి వీళ్ళకి జలసీ పుట్టింది. అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎంత కమెడియన్ లాగా కేఏపాల్ నయం అనిపించాడండి మన జగన్మోహన్ రెడ్డి కంటే. చూడంగా కేఏపాల్తో కూడా పోల్చుకునేలాగా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చివరికి బెస్ట్ కమెడియన్ గా మిగిలిపోతాడండి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కనుక ఈ రైతుల్ని ముంచేశాడు చంద్రబాబు నాయుడు. మొన్న గుంటూరు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించకుండా, ఎందుకంటే కనుక రైతులను పరామర్శించడానికి వస్తున్నాడు కాబట్టి అతనికి రక్షణ కల్పించకుండా అన్యాయం చేశాడు. అతన్ని చంపడానికి ఏదో కుట్ర జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది అంటూ వీళ్ళు చేస్తున్న హంగామా ఎలా చూడాలంటారు? ఆ హంగామాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా
ఫ్యాక్షనిజం కానీ రౌడీయిజం కానీ అంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారండి. రాయలసీమలో కూడా ఇద్దరికి కత్తులు దూసుకునే వర్గాలను కూడా కలిపి ఈరోజు రాజకీయం చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాయలసీమలో ప్రశాంతత ఉండాలా, ఎప్పుడు ఈ కొట్లాట్లు ఈ గొడవల వలన తెలుగు జాతి నష్టపోయిద్దని ఏ రోజు కూడా అతన్ని ఎంకరేజ్ చేయడండి. ఏదో వీళ్ళు ఊరికే అవాబురి మాటలు మాట్లాడటమే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమంలో బాల. అతను ప్రతిపక్ష నేత కాదు, ముఖ్యమంత్రి కాదు, ఒక ఎమ్మెల్యేకి ఎంత ప్రొడక్షన్ ఇస్తారో అంత రక్షణ ఇస్తారు తప్పితే పోలీసు వ్యవస్థనంతా ఒక ఎమ్మెల్యే కోసం పెట్టలేరు కండి. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైసీపీ బ్యాచ్ మీదబడి ఏదంటే అది మాట్లాడటం తప్పితే కొద్దిగా విచక్షణతో మాట్లాడండి. అతను కేవలం పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత ప్రొడక్షన్ ఇస్తారో అంతే ఇస్తారు, అంతే తప్పితే నేను వస్తున్నానని అన్ని బారిగేట్లు పెట్టి ఎక్కడికక్కడ పరదాలు కట్టి నీ హయాంలో అలా చలాయించావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నావు, అందుకే నీకు అంత రక్షణ ఎందుకు ఇస్తారు? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టే ఇస్తారు. ఇక్కడ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి వాళ్ళ భార్య పడుతున్న బాధ, మా ఆయన కింద పడుకోలేకపోతున్నాడు, నడువు నొప్పి ఎక్కువైపోయింది, అతనికి ప్రాణాలకు ప్రమాదం ఉంది, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది, అతనికి బెయిల్ కావాలి, లేదంటే కనుక అతనికి ఆ కనీసం మంచమైనా సప్లై ఇవ్వండి అక్కడ అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? ఏమండి, కోటీశ్వరుడైనా పేదవాడైనా ఎవరైనా సరే ఒక జైలుకి వెళ్ళినప్పుడు కామన్ అండి, మాకు మంచాలు కావాలా, మాకు డబుల్ కార్డు బెడ్లు కావాలా, మా తినడానికి చికెన్ మటన్లు కావాలంటే ఎవరండి? అందరికీ ఒకే రూలు, అందరూ నేల మీదే పడుకునేది, అదే రూలు. నీకు ఒక రూలు, పక్కన వాళ్ళకి ఒక రూలు. ఇక్కడికి రాగానే సకల సౌకర్యాలు కావాలంటే ఏమన్నా వల్లభనేని వంశీ ఏమన్నా ఆకాశం నుంచి చూడిపడ్డా? ఆయన సాధారణ మనిషి, ఇవాళ ఎమ్మెల్యే కూడా కాదు, సాధారణ వ్యక్తే. సాధారణ వ్యక్తికి జైల్లో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో, ఒక గజ దొంగకి ఏ ట్రీట్మెంట్ ఉంటుందో వల్లభనేని వంశీకి కూడా ఆ ట్రీట్మెంటే ఉంటుంది. ఇలాంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ దొంగల ముఠా అంతా చేరి రాష్ట్రాన్ని లూటీ చేసింది కాక జగన్మోహన్ రెడ్డి పతివత క్రములు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు ఇంకొకరు లేరండి. ఈ 420 బ్యాచ్ మొత్తం వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ ఎదుటోళ్ళ మీద బురద చల్లటం, ఇది బాగా పరిపాటైంది జగన్మోహన్ రెడ్డికి. నా కేశాలు కూడా పేకలేరు అంటూ పేరు నాని చేస్తున్న సవాల్, మరి ఎలా చూడాలంటారు ఈ సవాల్ని? ఏమండి, వాళ్ళ కేసాలు వాళ్ళే పీక్కుంటారు, వాళ్ళు ఎవరు పీకాల్సిన పని లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని పీకారు ప్రజలు. ఆల్రెడీ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కొట్టి 11 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు రాకుండా 1000 కోట్లు అవినీతి చేసి ఇవాళ కూడా ఇంకా తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారం. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉంటే వాళ్ళ బ్యాచ్ ఏ విధంగా ఉంటుందండి? నాయకుడు ముందు భాష నేర్పాల. ఇది సభ్య సమాజం, నవ్వుద్దురా, తలదించుకునేటట్టు మాట్లాడొద్దు, కనీసం టీవీ పెట్టాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ భాషను మాత్రం రాజకీయాల్లోంచి తొలగించే పరిస్థితి ఉండాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికార ఇది ఉన్నాడు కాబట్టి, అధినాయకుడిగా ఉన్నాడు కాబట్టి అతను మారితే బ్యాచ్ మారుద్ది. అంటే ఇక్కడ ఎలా చూడాలి ఈ వ్యవహారం అంతా? ఇది చూస్తుంటే కనుక మమ్మల్ని దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు కదా, ఈ సవాల్ని ఎలా చూసుకోవాలంటారు? ఇది మంచి ప్రభుత్వం అనుకోవాలంటారా, లేదంటే చేతగాని ప్రభుత్వం అనుకోవాలంటారా? ఈ సవాళ్ళను కూడా వాళ్ళు అంత సవాల్ చేస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, మా ఈ కేసాలు కూడా పీకలేరని సవాల్ చేస్తుంటే కనుక ఇటు నుంచి ప్రతిస్పందన లేదంటే ఇది మంచి ప్రభుత్వం అనుకోవాలా, చేతగాని ప్రభుత్వం అనుకోవాలా? ఏమండి, ఒకటి ఇది సిస్టమేటిక్ ప్రభుత్వం అండి, మంచి ప్రభుత్వమే. చేతగా ఒక సిస్టమేటిక్గా నడిపే వాళ్ళు ఎప్పుడు కూడా అడావుడి ఉండదండి. తప్పు చేసిన దాన్ని ప్రతిదీ నిగ్గు చేల్చి ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయండి. ఎందుకు చేయరు? తప్పు చేసిన ఎందుకు వదిలేయాలి? ప్రజాధనాన్ని అప్పలంగా దోచుకున్న ఎదవల్ని ఎందుకు వదిలేయాలి? పేరుని నాని లాంటి ఎదవని, కొడాలి నాని లాంటి ఎదవని, వల్లభనేని వంశీ లాంటి ఎదవని ఎందుకు వదిలేయాలి? వాడు 420 అని తెలుసు. ప్రజాధనాన్ని ఇలా బాబుగాడి సొమ్ములాగా దోచుకున్న ఈ ఎదవల్ని ఎందుకు వదిలేయాలి? వదిలేయరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి శిక్ష పడిద్దండి. ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా. ఏదో అడావుడిగా అరెస్ట్ చేసి కోర్టు ముందు తలదించుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదండి ఈ కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డిని కొన్ని 100 సార్లు మొట్టుకాయలేసిన సిగ్గుశరం లేకుండా తప్పుడు కేసులు పెట్టాడు. కానీ ఇక్కడ అలా కాదండి, ఉన్నది నిజాయితీగా నిగ్గుగా ఉంటుంది వ్యవహారం. శిక్ష కూడా ఖచ్చితంగా పడుద్ది ఎదవలకు.